హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ క్రాఫ్ట్స్ అండ్ బుక్స్. ఫ్రెండ్స్, పండుగ రాబోతోంది. రంగురంగుల ముగ్గులతో అమ్మకు ఆహ్వానం పలికే సమయం దగ్గర పడుతోంది. ఈ పండుగకు అందంగా, ఈజీగా, మరలా మరలా వాడుకునేటందుకు వీలుగా, పర్యావరణానికి చేటు కలగని విధంగా ఉండే ఈ ఈజీ రంగోలీ డిఐవై చేసుకుందామా? తయారీకి కావలసినవి కార్డుబోర్డు, బ్లేడు, వైట్ పేపర్స్, ఫెవికాలు, కలర్సు. మొదటగా కార్బన్ సాయంతో రౌండ్గా ఒక వైట్ పేపర్ కట్ చేసుకుని దాని చుట్టూ మ్యాంగో షేప్తో 6 పెటల్స్ కట్ చేసుకోవాలి. తరువాత రౌండ్ పీస్కు అవుట్లైన్గా ఒక రౌండ్ పీసు, మ్యాంగో మోడల్ పెటల్స్ కూడా అవుట్లైన్గా ఒక పీస్ కట్ చేసుకుని రౌండ్ పీస్ అవుట్లైన్ ఎలా ఉందో అలా గ్లిటర్ ఫోమ్ షీట్ నుండి ఒక పీస్ కట్ చేసుకోవాలి. మ్యాంగో పెటల్ అవుట్లైన్ మోడల్ పీసెస్ 6 పీసెస్ గ్లిటర్ ఫోమ్ షీట్ నుండి కట్ చేసుకోవాలి. సెంటర్ రౌండ్ పీస్ మనం ఒకటి కట్ చేసుకున్నాం కార్డుబోర్డు. ఆ సైజుకి తగ్గట్టు వైట్ది, మన ఇంట్లో వైట్ పేపర్ ఒకటి, అదే సైజు మనం ఈ ఎడ్జ్ ఇలాగా మనం ఇది ఒకటి కట్ చేసుకున్నాం కదా, ఇది కూడా మనం తీసుకున్నాం ఫోమ్ షీటు, ఈ గ్లిటర్ ఫోమ్ షీటు ఇలాగా. అలాగే ఈ మనం పెటల్స్కి, ఫ్లవర్ పెటల్స్కి ఇదే మ్యాంగో షేప్లో 6 కార్డ్బోర్డ్ షీట్స్ తీసుకున్నాం. ఇలాగే వైట్ పెటల్ షీటు వైట్ కూడా మనం 6 కట్ చేసుకున్నాం. ఇలా ఈ కార్డ్బోర్డ్ మీద ఈ వైట్ కలర్ని పెట్టుకుని అంటించుకుని దాని మీద మనం ఈ ఫోమ్ షీట్ అంటించుకుంటాం అన్నమాట. ఎలా అంటే ఇప్పుడే నేను చూపిస్తాను. వైట్ షీట్ అంటించిన తర్వాత కార్డ్బోర్డ్ కలర్ కనిపించకుండా దాని మీద మరలా మనం ఫెవికాల్ వేసుకుని ఈ గ్లిటర్ ఫోమ్ షీటు మ్యాంగో షేప్లో కట్ చేసుకున్నాం కదా, దాన్ని మనం నీట్గా అంటించుకుంటాం ఇలా. అది ఇదే విధంగా మన 6 పెటల్స్ కూడా నీట్గా అంటించుకోవాలి. ఇలాగే రౌండ్ దానికి కూడా మనం అంటించుకుందాం. ఇలా కార్డ్బోర్డ్ మీద వైట్ కలర్ అంటించుకుని దాని మీద మళ్ళీ ఎడ్జెస్కి ఫెవికాల్ వేసుకుని ఈ ఫోమ్ షీట్, గ్లిటర్ ఫోమ్ షీట్ మనం నీట్గా అంటించుకోవాలి. ఇప్పుడు ఈ దీనికి లాగానే మిగతా 6 పెటల్స్ కూడా అంటించుకుందాం. మనం సెంటర్ 6 పెటల్స్ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు కలర్స్ మనకి ఈ రకంగా వేసుకుంటాం. మనం నేల మీద ముగ్గు పెట్టి కలర్స్ వేసినట్టయితే కనుక మనకు ఒకసారి వాడిన తర్వాత అది వేస్ట్ అయిపోతుంది. అదే ఇప్పుడు ఈ రకంగా మనం పెట్టుకున్న ఈ ముగ్గులోనైతే మనం పెట్టుకున్నట్టయితే, మనం ఇప్పుడు తయారు చేసుకున్న మల్టీపర్పస్ ముగ్గు రంగోలీ, దీంట్లో మనం ఈ కలర్ వేసిన తర్వాత మరలా పాడైపోదు. ఇది మనం వేసిన తర్వాత మరలా దీన్ని వాడుకోవచ్చు. దీన్ని తర్వాత నచ్చిన రంగులు మళ్ళీసారి పండక్కి మనం ఇప్పుడు ఈ రకంగా వేసుకున్నట్టయితే కలర్స్ పింక్ వాడుతున్నాం. ఇప్పుడు మనం చుట్టూ మనం పెటల్స్కి ఎల్లో వేస్తాం.
ఇప్పుడు ఈ పువ్వు రేకుల మధ్యలోను మన మధ్యలో ఉన్న డిజైన్ మధ్యలోను మనం దీపం పెట్టుకుంటాం. పండగ అయిపోయిన తర్వాత మనం మామూలుగా అయితే ఈ రంగు అంతా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా పండగ పూర్తయిన తర్వాత వీటిని తిరిగి మనం ఒక బాక్స్లోను మనం తీసుకొని మరలా మన బాటిల్లో మనం నింపేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీసారి పండగకి మనం ఇందులోన వేరే కలర్స్ మనం వేసుకోవచ్చు. ఎక్కడా కూడా మనకి పొల్యూషన్ ఉండదు. కలర్ కూడా సేవింగ్, మనకి రంగులు కూడా వేస్ట్ అవ్వకుండా మనం మరలా ఇంకొక పండగకి ఈ రంగులు మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్, ఇది మనం మరలా తిరిగి యూజ్ చేసుకునే రంగోలీ మనం ఈ రకంగా తక్కువ రేటుతో మనం ఇంట్లోనే చక్కగా మనం తయారు చేసుకోవచ్చు. మనం సెంటర్ 6 పెటల్స్ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు కలర్స్ మనకి ఈ రకంగా వేసుకుంటాం. మనం నేల మీద ముగ్గు పెట్టి కలర్స్ వేసినట్టయితే కనుక మనకు ఒకసారి వాడిన తర్వాత అది వేస్ట్ అయిపోతుంది. అదే ఇప్పుడు ఈ రకంగా మనం పెట్టుకున్న ఈ ముగ్గులోనైతే మనం పెట్టుకున్నట్టయితే మనం ఇప్పుడు తయారు చేసుకున్న మల్టీపర్పస్ ముగ్గు రంగోలీ, దీంట్లో మనం ఈ కలర్ వేసిన తర్వాత మరలా పాడైపోదు. ఇది మనం వేసిన తర్వాత మరలా దీన్ని వాడుకోవచ్చు. దీన్ని తర్వాత నచ్చిన రంగులు మళ్ళీసారి పండగకి మనం ఇప్పుడు ఈ రకంగా వేసుకున్నట్టయితే కలర్స్ పింక్ వాడుతున్నాం. ఇప్పుడు మనం చుట్టూ మనం పెటల్స్కి ఎల్లో వేస్తాం.